సెకండ్ డే పొద్దు పోయినాక అరకు రావడంతో ఆ రోజు మాకు మిగిలిన తక్షణ కర్తవ్యాలు బొంగులో బిర్యానీ తినడం, చలిలో సిల్లవడానికి ఫైర్ క్యాంప్ వేసుకోవడం. బొంగులో బిర్యానీ తిందామని ఆత్రంతో ఉన్న మాకు చివరికి నిరాశే మిగిలింది. ఎందుకంటే ఆ బొంగులో ఉన్న బిర్యానీ ఎంత కొట్టినా రాలేదు మావా. దానికోసం ఒక చిన్న కుస్తీయ పట్టాల్సి వచ్చింది. మీరు బొంగులో బిర్యానీ తినాలనుకుంటే మాత్రం లైవ్ లో అది కూడా ఎక్కడ బాగుంటుందో కనుక్కొని అక్కడ మాత్రమే తినండి. కష్టమో నష్టమో మొత్తానికి ఆపా సోపాలు పడి బిర్యానీ అయితే బయటికి తీసేసాం. ఇంకా కుమ్మేద్దాం అనుకున్న టైంలో ఉన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయినాయి. ఎందుకంటే సప్పగా ఉప్పు కూడా లేనట్టు అదో మాదిరిగా బొంగులో బిర్యానీ బహు గొప్పగా ఉంటుంది అనుకుంటే బొంగులో బిర్యానీ లాగే ఉన్నింది. మాలాగా మీరు ఈ బ్యాంబూ బిర్యానీ లేదా ఈ బ్యాంబూ చికెన్ విషయంలో మాత్రం మిస్టేక్ చేయకండి. ఒక్క సీకులు మాత్రమే వర్త్ అనిపించాయే. చివరికి చేసేదేమీ లేక చలి సంపుతుంటే ఫైర్ క్యాంప్ వేసుకుని సరదాగా చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నాము. అప్పటికే అర్ధరాత్రి ఈ దూరంగా నక్క అని అరవడంతో తెల్లారి 4 కల్లా అదిరిపోయే వ్యూ ఉంటుంది అనడంతో ఇక ఆ రోజుకి సెలవు అనుకుంటూ అక్కడితో ఆ రోజుకి ఫుల్ స్టాప్ పెట్టేసాం. మళ్ళీ మరిన్ని విశేషాలతో రేపైతే కలుసుకుందామే. బాయ్ బాయ్.